కనుక యథాశక్తి మనం పరులకు ఉపకారం చేయడానికి మన శక్తి మేరకు చేయవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేయాలని కోరుకున్నాం. మానవ జన్మ సర్వోత్కృష్టమైనది, అందులో ఏ సందేహము లేదు. ఎంతో పుణ్యం చేసుకుంటేనే మానవ జన్మ మనకు లభించింది. అటువంటి మానవ జన్మను ఏ విధంగా జీవించాలో ఋషులు మనకి చెప్పారు. 100 సంవత్సరాల ఆయుష్ మనకు భగవంతుడు ప్రసాదిస్తే దానిలో మొదటి 25 సంవత్సరాలు బ్రహ్మచర్య ఆశ్రమంగా. ప్రజలంతా కూడా వస్తున్నారు. ఆకాశ దీపం ప్రజలను ప్రారంభమైంది. ఇప్పుడే దాన్ని ప్రత్యేకంగా దాన్ని వెలిగించడం జరిగింది. అందరూ కూడా ఆకాశం వైపు చూసి ఓం నమః శివాయ, అందరూ కూడా ఓం నమః శివాయ అందరూ చెప్పండి. ఓం నమః శివాయ. ఆకాశ దీపం ప్రజ్వలిస్తుంది. ఆకాశంలో దేదీప్యమానంగా వెలుగుతుంది. ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభానికి మనటువంటి దేవాలయానికి ముందున్నటువంటి ధ్వజస్తంభానికి కూడా వేలాడదీయడం జరిగింది. అంతేకాకుండా విశేషంగా ఈ సంవత్సరం ఆకాశ దీపాన్ని దేదీప్యమానంగా మన నెల్లూరు పట్టణంలో ఎక్కడున్నా కానీ మీకు కనపడే విధంగా ఆకాశ దీపాన్ని ప్రజ్వలింపజేయడం జరిగింది. అందరూ కూడా ఆకాశ దీపాన్ని వీక్షించి